వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేణు భవానీ క్రియేషన్స్. నాకు ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో, నా పేరు భవానీ. హాయ్ అండి. ఇంకా నేను ఎక్కడికో బయలుదేరుతున్నా అనుకుంటున్నారు కదా, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. నా పుట్టింటికి అయితే వెళ్తున్నా, లేచి రెడీ అయిపోయి సో ఇంకా బయలుదేరిపోయాను అనమాట, వెళ్తున్నాను అనమాట. సో ఇంకా మా పాప చూడండి హాయ్ చెప్పేస్తుంది. సో ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్ళానమాట. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే అమ్మ వాళ్ళైతే ఎల్లమ్మ పండుగ అయితే చేస్తున్నారనమాట. సో పండుగ ప్రతి ఇయర్ అలా పండుగ చేస్తూ ఉంటారు. ఇంకా ఎల్లమ్మ పండుగ అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది అమ్మ వాళ్ళకైతే. సో అమ్మ ప్రతి ఇయర్ పండుగ చేస్తూ ఉంటుంది. కానీ 3 days చేయాల్సిన పండుగ మామూలుగా ఎల్లమ్మకైతే 3 days అలా చేస్తూ ఉంటారు. ఇయర్ అయితే 1 dayలోనే చేసేస్తున్నారు అనమాట. 3 రోజులు చేసుకోవాల్సిన పండుగ అంతా, చేయాల్సిన ఎల్లమ్మకి పండుగ అంతా 1 dayలోనే చేసేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే నిన్ననే లేచి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇంటి దగ్గరనే టిఫిన్ గిట్లా చేసేసామండి. నేను ఏ ఊరికి వెళ్ళినా కానీ ఇంటి దగ్గర టిఫిన్ టీ తాగే బయటకు వెళ్తానండి. బయట ఫుడ్ అంతగా తినము మేమైతే. సో ఇంకా టిఫిన్ చేసి బయలుదేరాను. కొంచెం హెడేక్గా అనిపించింది నాకైతే. ఇంకా అందుకని చెప్పేసి దారిలో అయితే కొంచెం ఉన్నప్పుడే కొంచెం టీ తాగడం లేదా టాబ్లెట్ అయినా వేసుకోవటమే బెటర్. లేదంటే డే మొత్తం పడుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను ఏం చేయలేను, ఏం చూడను హెడేక్ పరిస్థితి అనమాట. నా మైగ్రేన్ హెడేక్ ఉందండి. ఇంకా సో అదైతే వచ్చిందంటే నన్ను ఇంకా ఆ డే అంతా చంపేస్తుంది, అలా పడుకోబెట్టేస్తుంది అనమాట. అంత భయంకరంగా వస్తుంది హెడేక్ అయితే. సో ఇంకా దాన్ని కొంచెం ఉన్నప్పుడే టీ తాగితే బెటర్ అని చెప్పేసి ఇంకా భువనగిరి దగ్గరలో అయితే టీ స్టాల్ ఆపేసి కొంచెం అక్కడ టీ అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇదైతే ఇంకా కొలంపాకకు ముందు ఒక చిన్న వాగైతే వస్తుందన్నమాట. ఇదైతే వర్షాలు పడ్డప్పుడు అయితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి. ఇక్కడ నుంచి పోవాలంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. నాకైతే చాలా భయం వేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. ఇంకా మెల్లిగా నెమ్మదిగా అయితే వెళ్ళామన్నమాట. మేమైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లోకి వెళ్ళగానే నేను వీడియో అయితే ఏం తీయలేదు. సో ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. చూడండి ఇంట్లోనైతే ఇంకా పటం అయితే వేసేసారనమాట. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే ఇంకా అన్ని రెడీ చేసేసారు ఆల్రెడీ. ఎల్లమ్మకైతే ఇలా చేస్తారనమాట. ఇంకా ఇది 3 days సెకండ్ డే చేస్తారు ఇది పండుగ అయితే. ఆల్రెడీ ఫస్ట్ డే చేయాల్సింది మార్నింగే అయిపోయింది. నేను ఇంకా దానికైతే రాలేదనమాట. సెకండ్ డే రోజు వేసి అమ్మవారి వేషాలు అయితే వేసి ఇంకా కథ అయితే చెప్తారనమాట, అమ్మవారిని కూర్చోబెట్టి. సో అదంతా లేదు, ప్రాసెస్ అయితే కొంచెం చిన్నగా చేసేస్తున్నారు. ఇది సెకండ్ డే చేయాల్సింది అన్నీ ఒకే రోజులో కాబట్టి ఇంకా అలాగే చేసేస్తున్నారు అనమాట. నేను వచ్చేసరికి ఇంకా అక్క అయితే అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అమ్మవారికి అయితే అక్క అయితే నిమ్మకాయల దండ అయితే కుచ్చేసింది అనమాట. ఇంకా కుచ్చేసి ఇంకా పటం అయితే వేసేసారు కదా, ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టడానికి అన్ని రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అమ్మవారికి పండుగ చేసే వాళ్ళు బియ్యం అయితే పోసుకుంటారనమాట. పోసాకనే కొత్త బట్టలు కట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర కళ్యాణం చేస్తూ ఉంటారనమాట. దానికోసం అయితే బియ్యం ఇలా కలిపేశారు. ఇంకా వారికి అయితే పండుగ ఎలా జరిగింది, ఎలా చేశారు అనేది అయితే ఆల్రెడీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. సో దాన్ని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేసేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇలా ఎల్లమ్మకు పండుగలు చేసుకోవడం, ఎల్లమ్మను కొలవడం ఇలా పద్ధతులు ఎవరికైనా ఉన్నట్టయితే కింద కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫేవరెట్ దేవత అనేది ఎవరైతే అన్నారో కింద కామెంట్ చేసేయండి. మాకైతే ఫ్యామిలీ మొత్తం ఎల్లమని అనమాట. సో మా ఫేవరెట్ గాడ్ అయితే ఎల్లమని అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టమని కింద కామెంట్ చేసేయండి. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేసేయండి.
తల్లి నేను కాయల్లమ్మ కన్న బిడ్డవు నీవు కన్న బిడ్డవు Yeah.
అట్లిచ్చో తీయను పైసలు అంతే తీర్థమే తీర్థమే ఎల్లమ్మ జమ తగిన తీర్థమే తీర్థమే తీర్థమమ్మ తీర్థమే తీర్థమే గౌతుడ వాలియ తీర్థమే తీర్థమే తీర్థమమ్మ తీర్థమే తీర్థమే పర్వతి పరమేశ్వర తీర్థమే తీర్థమే విష్ణు విశ్వనాథ ముగ్గురు ఫైనల్లీ వీడియో చూసేసిరా ఎలా ఉంది మా పండగ ఎలా ఉంది ఎలా చేసుకున్నాం అనేది చూసి కింద కామెంట్ చేసేయండి మీలో ఎల్లమ్మకు ఎవరైనా ఇలా చేసుకున్నట్టయితే కింద చూసి కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్టు చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్